ఈ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు అనే దాని గురించి మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషలీ చిన్న పళ్ళలో ఉన్నారు, మిడిల్ ఏజ్ పీపుల్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు. ఇవి ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది ఎక్కువ శాతం. అంటే పేరెంట్స్ కొనడం, మేనమామలు కొనడం, మేనత్తలు కొనడం, ఎవరికొవరు కొనడం. సెకండ్ వచ్చి అలవాట్లు. అంటే కొద్దిమందికి నోట్లో చిన్నపిల్లలప్పుడు నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది. అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు ఓకే. దాని తర్వాత కూడా కంటిన్యూ చేసినప్పుడు ఆ నోట్లో వేలు వేసుకునే ప్రెషరు పై పళ్ళ మీద పడి, ఎముక మీద పడి, ఎముక పై ముందుకు వస్తుంది, కింద పళ్ళు లోపలికి వెళ్తాయి. నెక్స్ట్ నోటితో గాలి పీల్చడం. చాలామందికి ముక్కుల్లో బ్లాకేజ్ ఉండి నోటితో గాలి పీలుస్తుంటారు. సో తెలీదు, నిద్రపోయేటప్పుడు నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. దీనివల్ల పళ్ళు ఎత్తు రావడం జరుగుతుంది. అయితే వీటిని సరైన సమయంలో కానీ గుర్తిస్తే ఈ అలవాట్లని, ఇంకా నాలుగుతో కొద్దిమంది నెడుతూ ఉంటారు పళ్ళని, టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటారు. సో ఈ ఎక్కువగా హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చేవి, అలవాట్ల వల్ల వచ్చేవి నోటితో గాలి పీల్చడం, నోట్లో వేలు వేసుకోవడం, తర్వాత నాలుగుతో నెట్టడం. సో వీటి వల్ల ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మనకి చాలామందిని చూసినప్పుడు ఈ మధ్యకాలంలో పాత తరం వాళ్ళ దవడలు చూస్తే హారిజాంటల్ గ్రోత్, అంటే ఇలా గ్రోత్ ఉంటుంది ఎక్కువ మందికి. అయితే ఈ మధ్యకాలంలో చూసే వాళ్ళకి వర్టికల్ గ్రోత్, అంటే దవడ రావడమే కిందకి ఒక స్లాంట్ లైన్ లాగా. ఇప్పుడు మీరు అది కొద్దిమంది బాగా నిలువుగా ఇలా లైన్ గీసినట్టు కిందకు వస్తుంది. దీన్ని వర్టికల్ గ్రోత్ అంటాం, దీన్ని హారిజాంటల్ గ్రోత్ అంటాం. దవడలు పెరిగే విధానం పాత తరంలో ఎక్కువగా హారిజాంటల్ గ్రోత్ ఉండేది, వర్టికల్ గ్రోత్ తక్కువ ఉండేది. అంటే వంశపారంపర్యంగా వస్తే పర్వాలేదు. అయితే ఇది మెజారిటీ వంశపారంపర్యంతో పాటు వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల వస్తుంది. పాత రోజుల్లో గట్టి ఆహారం, అంటే కూరల్లో మినపప్పు వచ్చినా, ఏ పప్పులు వచ్చినా కానీ తినేసేవాళ్ళం. తర్వాత గట్టి వస్తువులన్నీ నమిలేవాళ్ళం. ఇప్పుడు తరం ఎక్కువ బేకరీ ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు, సాఫ్ట్ డైట్కి షిఫ్ట్ అయిన తర్వాత ఆ దవడ మీద సరైన లోడ్ లేక ఆ పెరిగే విధానం ఇటు పెరుగుతుంది. దీన్ని ఈ వర్టికల్ గ్రోత్ అంటారు. అబ్బాయిలకి అయితే బాగుంటుంది, అమ్మాయిలకి చూసేదానికి ఆ వర్టికల్ గ్రోత్ అంత బాగుండదు. దీన్ని సరైన సమయంలో గుర్తించి దీన్ని ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు గ్రోత్ మోడిఫికేషన్ అప్లయన్సెస్ అని ఉన్నాయి. అంటే ఈ దవడ గ్రోత్ని ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసేది, తగ్గించాలంటే తగ్గించేవి. అంటే పెరిగే వయసులో గ్రోత్ మోడిఫికేషన్ అప్లయన్సెస్, అంటే పెరుగుదలని మోడిఫై చేస్తుంది. తక్కువ ఉంటే ఎన్హాన్స్ చేస్తుంది ఫోర్స్ ఇచ్చి, ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ అప్లయన్సెస్ వచ్చాయి. అయితే ఈ అప్లయన్సెస్ అనేది సరైన సమయంలో వేసుకోవాలి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎగ్జాక్ట్లీ 10.5 సంవత్సరం ఆ టైం నుంచి 13-14 సంవత్సరాల టైంలో ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఆ టైంలో తీసుకొస్తే ఆ గ్రోత్ మోడిఫికేషన్ అప్లయన్సెస్ ద్వారా ఏదైనా ఎముక సంబంధించిన అబ్నార్మాలిటీస్, అంటే పై దవడని మ్యాగ్జిల్లా అంటాం, కింద దవడని మ్యాండిబుల్ అంటాం, వీటిలో ఎనీ అబ్నార్మాలిటీ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు, చాలా కేసెస్ వరకు. సో ఈ కేసెస్ అప్పుడు కూడా దాటిపోయాయి అంటే 21 సంవత్సరాల తర్వాత సర్జికల్ కరెక్షన్కి వెళ్తుంది. ఆపరేషన్ ద్వారా, సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తారు. ఇది ఎముక సంబంధించిన కరెక్షన్. టీత్కి సంబంధించిన కరెక్షన్ వచ్చి ఎక్కువగా జిగ్జాగ్ టీత్ ఉండడం, పళ్ళు ఎత్తుండడం, లేదా పై పళ్ళు బయటికి కింద పళ్ళు బయటకు ఉండి మాటలు బయటప్పుడు తుస్సిపోవడం, లేదా పళ్ళు మధ్య సందులు ఉండడం, ఇవి ఎక్కువగా చూస్తుంటాం. ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో 2-3కి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిమంది మిడిల్ ఏజ్ పీపుల్ పాత తరంలో ట్రీట్మెంట్ లేక ఆ టైంలో భయపడి చేసుకోకుండా వదిలేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారు. వీళ్ళకి మిగిలిన వాళ్ళకంటే టీత్ త్వరగా పాడవుతాయి. ఈ జిగ్జాగ్గా ఉండడం వల్ల సరిగ్గా క్లీన్ చేసుకోలేరు. సో క్లీన్ చేసుకోలేక చిగుర్ల వ్యాధులు, తర్వాత పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, డెంటల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెకండ్, పళ్ళ మధ్య సందు ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఉమ్ము కూడా పడుతుంది ఎదురు వాళ్ళపైన. సో అది కూడా ఒక ప్రాబ్లం. థర్డ్ వచ్చి పై పళ్ళకి కింద పళ్ళు బయటకు ఉన్నప్పుడు నాలుగు బయటికి తీసుకొస్తుంటారు, తుస్సిపోతుంది, కొన్ని పదాలు స్పష్టంగా పలకవు. ఎస్పెషల్లీ ఎస్ అనే పదం స్పష్టంగా ఉండదు. చాలామంది ట్రీట్మెంట్కి భయపడి చేసుకోరు. అసలు బ్రేసెస్ అంటే ఎలా ఉంటాయి, ఈ కరెక్ట్ ఎంత టైం తీసుకుంటుంది, నొప్పి ఉంటుందేమో అని భయంతో చేసుకోరు. ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్ తీసుకున్నప్పుడు
ఇప్పుడు అక్కడ బ్రేసెస్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ చిన్నవాళ్ళలో ప్రతి 10 మందిలోనూ 7-8 మంది బ్రేసెస్ వేసుకుంటారు. ఆ మిగిలిన ఒకరిద్దరు కూడా బ్రేసెస్ చేయమని ఫోర్స్ చేస్తుంటారు పేరెంట్స్ని. అంటే చిన్న చిన్న కరెక్షన్స్ కూడా కరెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మన దగ్గర ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. ఆ బ్రేసెస్ వేస్తే పళ్ళన్నీ కదులుతాయి. అయితే మీరు ఎవరైనా చెప్పినప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు లేదా బంధువులు చెప్పారు అనేది మీరు నమ్మకూడదు. ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్ కానీ చెప్తే ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత అప్పుడు మీరు నమ్మొచ్చు. లేదా ఒక ఆర్థోడాంటిస్ట్ బ్రేసెస్ వేసే స్పెషలిస్ట్ కానీ మీకు ఒక డెంటల్ సర్జన్ కానీ చెప్పినప్పుడు మీరు నమ్మొచ్చు. ఈవెన్ ఒక డెంటల్ సర్జన్ కూడా ఐ గురించి ఈఎన్టీ గురించి పూర్తి అవగాహన ఉండదు. వేరే డిపార్ట్మెంట్స్ సూపర్ఫిషియల్గా తెలుస్తుందే కానీ డెప్త్ తెలియదు. అలాగే మీరు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఫ్యామిలీ డాక్టరో ఇంకొకరు ఎంబీబీఎస్ఓ ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్ట్ చేస్తే కరెక్ట్ మీకు అక్యురేట్గా పిక్చర్ రాదు. మీరు బ్రేసెస్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు అనుమానం ఉంటే ఒక సెకండ్ ఒపీనియన్ కింద మీ ఇంకొకరిని కన్సల్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. బెస్ట్ పర్సన్ ఆర్థోడాంటిస్ట్తో మాట్లాడితే, మీ కన్సర్న్ బ్రేసెస్ స్పెషలిస్ట్తో మాట్లాడితే మీ అపోహలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు అమెరికాలో టోటల్ పేషెంట్స్ 100 మంది పేషెంట్స్ ఉంటే బ్రేసెస్ పేషెంట్స్ దాంట్లో 40% అడల్ట్ పేషెంట్స్. అడల్ట్స్ అంటే 25 సంవత్సరాల దగ్గర నుంచి 70 సంవత్సరాల వరకు పేషెంట్స్. ఈవెన్ ఇప్పుడు 65, 70 సంవత్సరాలు కూడా బ్రేసెస్ వేస్తున్నారు. అంటే చిన్న వయసులో చేసుకోలేక ఆ టైంలో తెలియక వదిలేసిన వాళ్ళు ఈ ఒక వయసు తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత బ్రేసెస్ ఇంతకుముందు వస్తే మాకు బ్రేసెస్లో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు బ్రేసెస్లో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల మనం మైల్డ్ ఫోర్సెస్, వెరీ మైల్డ్ ఫోర్సెస్ అంటే ఆల్మోస్ట్ 20 grams 30 grams మనం ఒక వేలు మీద ఇంకో వేలు పెడితే ఎంత ఉంటుందో అంతకంటే తక్కువ ఫోర్సెస్, మినిమం ఫోర్సెస్ కంటిన్యూస్గా ఉంటాయి. ఇవి లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ వల్ల వచ్చిన మార్పుతో బ్రేసెస్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ మధ్యకాలంలో అలైనర్స్ అని వచ్చాయి. అలైనర్స్ అంటే ఒక ట్రాన్స్పరెంట్ షీట్స్ పెట్టుకోవడం తీసుకోవడం బ్రేసెస్. అయితే ఈ అలైనర్స్ అనేవి మనం రకరకాల ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, తర్వాత రకరకాలుగా టీవీలో యాడ్స్ కూడా చూస్తున్నాం రకరకాల బ్రాండ్స్ తోటి. కానీ ఈ అలైనర్స్ అనేవి అన్ని కేసులు చేయలేవు. వెరీ మినిమం చిన్న పైకి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇప్పుడు మీకు దగ్గర వరల్డ్లో బెస్ట్ కంపెనీ ఇన్విజిలైన్ ఉంది, యూఎస్ కంపెనీ ఉంది. అది చాలా ఖర్చు, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అరౌండ్ వాళ్ళు ల్యాబ్ బిల్లే $4,000 దాకా తీసుకుంటారు. దాకా ఎక్స్పెన్సివ్ దాటి వెళ్తుంది. ఈవెన్ అలాంటి ఇన్విజిలైన్ కూడా అన్ని కేసులు చేయలేదు. చాలా లిమిటేషన్స్ ఉన్నాయి దాంట్లో. మీకు ఓన్లీ మైనర్ కేసెస్, చిన్న కొద్దిగా పళ్ళు ఎత్తుండడం, కొద్దిగా సందులు ఉండడం మాత్రమే చేయగలరు. లేదు పేషెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండి నాకు అలైనర్స్ బాగైపోతాయి, అన్నీ కరెక్ట్ అవుతాయని అపోహ. దాంతో అన్నీ కరెక్ట్ కావు. సో ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వాళ్ళకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని. సో రెగ్యులర్ బ్రేసెస్తో అన్ని రకాల మూమెంట్స్ పాసిబుల్. పళ్ళు ఎత్తున్నా లోపలికి తీసుకెళ్ళచ్చు. సపోజ్ కొద్దిమందికి నవ్వినప్పుడు కింద పళ్ళు బాగా కనిపిస్తాయి, పైవి కనిపించవు. సో అది వాళ్ళలో తెలియకుండా ఓల్డ్ లుక్ ఇస్తుంది, పెద్ద వయసులాగా అనిపిస్తారు. సో అలాంటి కింద పళ్ళు న్యాచురల్గా లోపలికి తీసుకెళ్ళి పైవి న్యాచురల్గా బయటికి తీసుకురావచ్చు. సో పనులు రొటేట్ అయ్యింటే న్యాచురల్గా తిప్పవచ్చు. అన్ని రకాల మూమెంట్స్ రెగ్యులర్ బ్రేసెస్ సాధ్యం. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్చ్ ఎక్స్పాన్షన్ ఉండే బ్రేసెస్ కూడా వచ్చున్నాయి. అంటే ఏదైనా కారణాల వల్ల పై దవడ కింద దవడ కరెక్ట్గా యూ షేప్లో లేకుండా ఆ షేప్ వి షేప్ అయిపోయి ఉంటే రెగ్యులర్ బ్రేసెస్ స్లోగా జాని ఎక్స్పాండ్ చేస్తాయి. అవి ఐడియల్ షేప్ తీసుకొస్తాయి. నార్మల్గా 12, 13, 14 కాకుండా ఈవెన్ 25, 26, 27 వయసు కూడా డెంటల్ ఎక్స్పాన్షన్, నాట్ స్కెల్టల్, ఎముక సంబంధించి కాకుండా పళ్ళనే నీట్గా షేప్ తీసుకొస్తుంది ఐడియల్ షేప్కి. సో అలా బ్రేసెస్లో రకరకాలు వచ్చున్నాయి. లేటెస్ట్గా అసలు మాకేమీ నొప్పి లేకుండా స్మూత్గా గుచ్చుకోకుండా ఉండేవి కావాలి అంటే సెల్ఫ్ లైగేటెడ్ బ్రేసెస్ అని ఉన్నాయి. అంటే బ్రేసే ఓపెన్ అవుద్ది, బ్రేసెసే క్లోజ్ అవుద్ది, దాంట్లో వైర్ అడాప్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ వైర్ కూడా చాలా లైట్ ఫోర్సెస్ ఉండే కాపర్ నైటీ వైర్స్ ఉన్నాయి. ఇంకా మంచివి కావాలంటే అమెరికన్ బ్రేసెస్ కూడా ఉన్నాయి, డేమన్ ఆమ్కో అని. ఇప్పుడు లేటెస్ట్ ఈవెన్ అమెరికాలో కూడా లేటెస్ట్ బ్రేసెస్ అవి చేసుకోవచ్చు. తర్వాత ఈ పెద్ద వయసు వాళ్ళు కూడా చేసుకునే దానికి సెరమిక్ బ్రేసెస్, వైట్ కలర్ బ్రేసెస్ అని వచ్చున్నాయి. అంటే చూసినప్పుడు దగ్గర నుంచి చూస్తే తప్పితే బ్రేసెస్ అని తెలియదు. అంటే ఎక్కువ శాతం కరెక్షన్స్ 6 months, మైనర్ కరెక్షన్స్ అయితే 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు కరెక్ట్ అవుతాయి. ఆ బ్రేసెస్ ఫిక్స్ చేసేదానికి ఒక 2 గంటల సమయం ఉంటుంది. తర్వాత నెలకు ఒకసారి చెకప్, 15 నుంచి 20 నిమిషాలు చెకప్ కోసం రావాల్సి ఉంటుంది. మీకు ఏదైనా
ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఆర్థరాంటిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఒపీనియన్ ఇస్తారు. అసలు బ్రేసెస్ ఎవరు చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మీరు ఎంత సమయం పడుతుంది అని. మీరు ఈ బంధువులు చెప్పారు లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పారు అనేది, బంధువులు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు వేరే ఫీల్డ్ మీద ఇప్పుడు నన్ను సివిల్ కన్స్ట్రక్షన్ గురించో బిల్డింగ్ గురించి అడిగితే నాకు వెరీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఉంటుంది, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండదు. అలాగే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంది, మిమ్మల్ని సరైన దారి వైపు కాకుండా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. కాబట్టి కన్సర్న్డ్ ఆర్థరాంటిస్ట్ని మీకు భయాలు ఉన్నట్లయితే ఒకరు కాకుండా ఇద్దరు డాక్టర్లైనా మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 20, 25, 30, 40, 45, 50 ఏళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు బ్రేసెస్ వేస్తున్నాం. అంటే ఇది అందాని కోసం ఒకటే కాదు, ఫంక్షనల్. నవిలినప్పుడు ఒక పన్ను తగలకుండా కొట్టుకుంటే అరిగిపోతాయి, అవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. సో ఈ బ్రేసెస్ వేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రత్యేకమైన పెద్ద జాగ్రత్తలు ఏం లేవు. ఆహారం తీసుకున్న తర్వాత అవి సరిగా పుక్లించి చూసి ఆహారం ఇరుక్కోకుండా చేసుకోవాలా. సెకండ్ వచ్చి గట్టి వస్తువులు తినకూడదు ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్లో. అంటే మటన్ కానీ చికెన్ కానీ గట్టివి 6 నెలల సమయంలో ఆ బ్రేసెస్ ఊడిపోకుండా చూసుకోవాలి. నార్మల్ మేము బ్రేసెస్ తీసేటప్పుడు ఇంత గట్టిగా ఉంటాయా, ఇంత గట్టి వాటిని మేము విరగదీసామా అని ఉంటారు. సో కొద్దిగా డైట్ మోడిఫికేషన్ ఆ టైంలో చేసుకుంటే వాళ్ళు ఇబ్బందులు ఏమీ లేకుండా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సెకండ్, ఎంత సమయం పడుతుంది అంటే దీంట్లో బ్రేసెస్లో వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఫిక్స్ చేసేదానికి 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. తర్వాత మంత్లీ ప్రతి 30 రోజులకు ఒకసారి లేదా 35 రోజులకు ఒకసారి ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు విజిట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చేస్తారు, పెద్ద మోడిఫికేషన్స్ ఏమి ఉండవు. ఫస్ట్ విజిటే మేజర్ వర్క్ ఉంటుంది. సో ఎలా జరుగుతుందో ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ చేస్తారు. కొన్ని కేసులు 6 నెలల్లో కంప్లీట్ అవుతాయి, కొన్ని 8 నెలలు అవుతాయి, కొన్ని సంవత్సరం అవుతుంది, కొన్ని 15 నెలలు ఉంటాయి, కొన్ని బాగా టఫ్ కేసెస్ కొంత ఎక్కువ సమయం తీసుకుంటాయి. బట్ సింపుల్ కేసెస్ ఇవన్నీ ఎక్కువ శాతం 6 నుంచి 9 నెలల్లోనే మంచి అడ్వాన్స్డ్ బ్రేసెస్కి వెళ్తే కంప్లీట్ అవుతున్నాయి.